అండ్ ఇప్పుడు ఈ రెండు మైక్లో కంపారిజన్ చేసి కూడా నేను చెప్పాలి అంటే మైక్ ఎన్ని మైకులు కొంటావమ్మా తల్లి అంటారా? ఏం చెప్పాలండి, నా ఈ మధ్య చాలా అల్లరి ఎక్కువ అయిపోయింది. చూడండి దీన్ని, ఇది కొని అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే 1 month అవుతుంది. ఇది కొని నాకు తెలిసి ఒక 2 weeks అవుతుంది అనుకుంటా అంతే. ఇది నేను ఫోన్కి పెట్టి 1 నిమిషం అలా వెళ్ళా పక్కకి, అది మొత్తం పీకేసింది. ఇది ఫోన్ కొండిపోయింది, ఇది సపరేట్ అయిపోయింది. ఇంకా ఇది 2 micsది కొంచెం ఇది వేస్ట్ అసలు. ఇంక ఇప్పుడు ఇది ఏ పనికిరాదు. సో మళ్ళీ నిన్నే ఆర్డర్ ఇచ్చా ఈ మైక్. చాలా రివ్యూస్ చూసి నేను చీప్ అండ్ బెస్ట్ స్టార్టింగ్లో కదా అని చెప్పి నేను నార్మల్గా మీషోలో ఇది తీసుకున్నందుకు ఇలా అయిపోయింది. సో ఈసారి చూసి కొంచెం పర్లేదు ఇది తీసుకున్నాను అనమాట. 1000 రూపీస్. సో రివ్యూస్ ఇది బాగున్నాయి. సో చూసి మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చారు. దానికి కూడా బాగుంది. సో ఈ ఓటీజీకి ఈ మైక్ కూడా వస్తే బాగుండేది. నాకు 4 mics అయితే అప్పుడు ఆట. సో ఇది ఓటీజీ, దీన్ని కాపాడుకోవాలి మెయిన్ ఇప్పుడు నేను. సో ఇది ఒకసారి చెక్ చేద్దాం ఎలా వస్తుందో ఏంటో అని. బాగుందండి చాలా. ఇది రివ్యూస్ బాగున్నాయి అని చెప్పి చూసి మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చారు. ఇది 3 levels ఉందన్నమాట వాయిస్ ట్రాన్స్లేషన్ది. ఇంకోటి కూడా బాగుంది అన్నారు, ఇట్లా స్ప్రే టైప్ ఉంది కదా, అది బాగుంది అని నాకు అనిపించింది. కానీ మా హస్బెండ్ ఏమన్నా దానికి రివ్యూస్ తక్కువ ఉన్నాయి, ఇది ఎక్కువ ఉన్నాయి రివ్యూస్, ఇది బాగుందంట దానికంటే అని చెప్పి చూసి ఇది ఆర్డర్ ఇచ్చాను. చూద్దాం ఎలా పనిచేస్తుందో. వచ్చింది రాక్షసి, ఏమని ఖరాబ్ చేసింది. అప్పుడు మంచిగా 2 mics అని చెప్పి తీసుకున్నాను అనమాట, కానీ ఖరాబ్ అయిపోయింది. ఇది కనెక్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు వాయిస్ చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో. మా ఇంట్లో వర్క్ జరుగుతుంది, మీకు వాయిస్ వస్తున్నట్టు బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను కనెక్ట్ చేసి చెప్తా ఎలా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు కనెక్ట్ చేసానండి, చూడండి వాయిస్ ఎంత క్లియర్గా వస్తుందో. ఇది ఏం లేదండి, మనం సెట్టింగ్స్లో ఫస్ట్ ఓటీజీది ఆన్ చేసుకోవాలి. ఓటీజీ ఆన్ చేసేసి అది కనెక్ట్ చేసేసి ఇది ఆన్ చేస్తే వచ్చేస్తుంది, ఆన్ అయిపోయింది. ఇక్కడ లైట్ వచ్చింది కదా మీకు, ఇదే అనమాట. సో ఇది మనకు వెనకాల బటన్ ఉంది, ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి level 1 2 3 అని చెప్పేసి వాయిస్ క్యాన్సిలేషన్ది దీన్ని బట్టి చేంజ్ అవుతుంది. ఇది ఛార్జింగ్ది కూడా ఇచ్చారు, బ్యాటరీది కూడా ఇచ్చారనమాట. లైట్ ఇది ఇంకోటి ఏం చూసా అంటే, ఇది ఛార్జింగ్ పెట్టాక లైట్ కాసేపే ఆన్ అయ్యి తర్వాత ఆఫ్ అయిపోతుందంట, అంటే కాసేపే వస్తుందంట. సో మనం టైం చూసుకొని దాన్ని బట్టి మనం ఆఫ్ చేసుకోవాలి. లైట్ రావట్లేదు కదా అని చెప్పేసి వెంటనే తీసేసి అది ఛార్జింగ్ అవ్వకపోతే మళ్ళీ మనకు వీడియో తీసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఫస్టే చూసుకోవాలి. చూద్దాం ఎలా వస్తుందా వాయిస్, ఇప్పుడు క్లియర్ వస్తుందా అంటే. నేను కనెక్ట్ చేయగానే లైట్ ఆన్ అయింది, ఇప్పుడు ఆన్ అయిందా లేదా అనేది కూడా నాకు డౌట్ ఉంది. ఆన్ అయిందండి, ఆఫ్ అయిపోయి ఆన్ అయింది లైట్. సో ఇది మనం చూద్దాం, ఆన్ అయింది ఇదన్నమాట. బాగుంది కదా ఇది బురు. సో మనం దీన్ని ఇలా డెస్క్కి ఇలా పెట్టుకోవచ్చు, బాగుంది. 1 monthకే 2వ మైక్ ఇది. పోన్ ఇంకా నేను ఇలాంటివి ఎన్ని జాగ్రత్త పడాలో, ఎన్ని సేవ్ చేసుకోవాలో తెలుసా. ఇప్పుడు నా అది స్టిక్ కూడా కొంచెం ఇరిగిపోయింది ఆల్రెడీ. అసలు మా పిల్లలతో చాలా కష్టంగా ఉంది చూసుకోవడం, జాగ్రత్తగా ఉండాలి. సో బాగుందండి, నచ్చితే తీసుకోండి. ఇది కంపెనీ వచ్చేసి చాలా బాగుందని చెప్పారు. అంటే రివ్యూస్లో చూసాము మేము, చాట్‌జిపిటిలో అడిగితే కూడా ఇది బాగుందని చెప్పింది అనమాట. అందుకని చెప్పి ఇది ఆర్డర్ ఇచ్చాము. 2 mics ఇలా వచ్చాయి. అండ్ దీనికి 2 mics తీసుకోవడమే బెటర్ అండి, ఎందుకంటే ఒక ఛార్జింగ్ లేనప్పుడు ఇంకో ఛార్జింగ్ పెట్టి వాడచ్చు. ఒకటే మైక్ తీసుకుంటే ఇంకా మనం వెయిట్ చేస్తూ కూర్చోవాలి. సో దీనికి ఛార్జింగ్ కేబుల్ కూడా వచ్చింది. కేబుల్ అంటే మన ఫోన్ కేబుల్ కూడా వస్తుంది, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 2 వచ్చాయి. ఓకే 2 mics ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట దీనికి. ఇలా ఇది కనెక్టర్ ఒకటి వచ్చింది, 2 ఇది వచ్చింది అనమాట. ఇది బెస్ట్ ఉంది దీనికేమో 1 వచ్చింది అనమాట. ఇది పాత మైక్ది, ఇది 1 వచ్చింది, కానీ దీనికి 2 వచ్చింది. ఇలా 2 mics 2 కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో బెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా, అండ్ ఇవి చూడలేదు నేను. సో ఇది కూడా వచ్చిందనమాట మన మైక్కి.
ఇది కావాలంటే ఇది. సో ఇది 2 వీక్స్ తర్వాత యూజ్ చేసినాక నా రివ్యూ అండి. చాలా బాగుంది మైక్. ఛార్జింగ్ అయితే చాలాసేపు వస్తుంది. అసలు మనము ఒక 2 డేస్ కూడా కంటిన్యూ అంటే ఒక 2 వీడియోస్కి కంటిన్యూ వస్తుంది అనమాట. చాలాసేపు వస్తుంది. అండ్ వాయిస్ క్యాన్సిలేషన్ కూడా అసలు చాలా బాగా వర్క్ చేస్తుంది. నాకైతే చాలా నచ్చింది. ముందు మైక్ కంటే కూడా ఇది ఛార్జింగ్లో అండ్ వాయిస్లో ఇది బెస్ట్ ఉంది. మీరు కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. చాలా బాగుంది ఇదైతే. మైక్ కొనడమే నాకు పెద్ద విషయంలా అనిపించింది. ఇంకా నెలలో 2 మైకులు కొంటా అని మాత్రం అసలు అనుకోలేదు. సో వచ్చింది. ఒకసారి మా ఇంట్లో వర్క్ అవుతుంది అన్నా కదా, అది చెక్ చేసి చూద్దాము. నేను ఇది ఆన్లో ఉంది అనమాట. ఇప్పుడు మైక్ నేను ఆఫ్ చేస్తున్నాను. సౌండ్ వినిపిస్తుందా? ఇప్పుడు మైక్ పెట్టాక సౌండ్ వినిపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇలా బటన్ ఏం లేదండి. ఈ బటన్ ఉందా, మనం ఇది 1 టైం ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. సో దీన్ని 2 టైమ్స్ ఇలా ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ ఇవ్వక్కర్లేదు. నార్మల్ గా ప్రెస్ చేస్తే లెవెల్ 2, ఇంకా 3 టైమ్స్ ప్రెస్ చేస్తే లెవెల్ 3 అనమాట క్యాన్సిలేషన్ది. బెస్ట్ ప్రోడక్ట్, యూజ్ చేయండి మీరు కూడా ఇదే మైక్ వాడితే. ఇంకా నాకు ఇదేదైనా నేను ఏదైనా మిస్టేక్ చెప్తే నాకు కమెంట్ చేయండి, అది కాదు ఇది అని చెప్పేసి. అండ్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీకు ఇది మెయిన్. అండ్ ఇప్పుడు ఈ 2 మైక్లో కంపారిజన్ చేసి కూడా నేను చెప్పాలి అంటే ఈ మైక్ బాగుందండి. ఇది చీప్ అండ్ బెస్ట్. కాకపోతే నాలాంటి బిగినర్స్కి, ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్, చీప్ అండ్ బెస్ట్. కానీ ఇది ఏంటి అంటే ఇది ఒక డ్రాబ్యాక్, చాలా తొందరగా అయిపోతుందండి ఛార్జింగ్. మనం షూట్ చేసే ఒక వీడియోకి మొత్తం కూడా ఒక మైక్ రావట్లేదు. సో నేను ఒక వీడియోకి కంపల్సరీ 2 మైక్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. హాఫ్ వీడియోకి ఒక కొంచెం, హాఫ్ వీడియో కదా అనమాట. చాలాసేపు రావట్లేదు ఇది. నాకు ముందు నుంచి కూడా నాకు కొంచెం ఇది నచ్చట్లేదు. ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది అని అనుకుంటున్నామే. ఇంకా సర్లే కొన్ని రోజులు నడిపిద్దాంలే అని చెప్పేసి అని అనుకునే లోపు మా బాపకి కొట్టేసింది. సో అందుకని ఇది కొనాల్సి వచ్చింది. సో ఇది కూడా ఛార్జింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇదైతే మెయిన్ అంతా బాగుంది, వాయిస్ అదంతా బాగుంది, కానీ ఛార్జింగ్ అయితే చాలా తొందరగా అయిపోతుంది. అసలు చెప్పాలంటే ఒక్క మైక్ మనకు ఒక 1/2 అవర్ కూడా రావట్లేదు, అంత తొందరగా అయిపోతుంది. సో ఇది ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, బాగుంది కూడా. అయితే కాకపోతే ఇది కాస్ట్లీ. ఇది నాకు 999 ఎంతో పడింది ఇది కాస్ట్. ఇది 400+ మీషోలో తీసుకున్నాను అనమాట. ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇది బాగుంది ఇప్పటి వరకు అయితే. చూడండి మా ఇంట్లో డ్రిల్లింగ్ వర్క్ అవుతుంది, అసలు వాయిస్ అనేది వినపడట్లేదు, మంచిగా ఉంది. కానీ ఇది ఇందులో ఏంటి అంటే కొంచెం వాయిస్ అనేది వచ్చేదండి బయట, ఏమంటారు కొంచెం ఎక్కువ హెవీ వాల్యూమ్ ఉందనుకోండి వచ్చేది వాయిస్, ఇందులో రావట్లేదు. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసా, అంత డ్రిల్లింగ్ సౌండ్ కూడా ఇందులో రావట్లేదు. కాకపోతే బిగినర్స్కి ఇది బెస్ట్. బిగినర్స్కి చెప్పాలంటే ఇది బెస్ట్. కొంచెం మీరు ఒక 6 మంత్స్ అవుతుంది, మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ వాయిస్ మీకు ఎక్కువ వస్తుంది, మీకు సౌండ్స్, ఇప్పుడు నా అలాగా పిల్లలు ఉండి వాళ్ళు టీవీ పెడితే అది కాపీరైట్ ఇష్యూ అవుతుంది. సో అలా అనుకున్నప్పుడు మీరు ఇది ప్రిఫర్ చేయండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా మనకి ఇది బెటర్, ఏమంటారు క్వాలిటీ బాగుంటుంది అనమాట. వీడియో అనేది వాయిస్ క్వాలిటీ బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.